అందరికీ నమస్కారం అండి. అద్భుత సృష్టిలో 6వ భాగానికి ఈరోజు తెలుసుకుందాం. మూల ప్రకృతి ఎన్నో ప్రపంచాలుగా విభజన పొందింది. అందులో తన యొక్క చైతన్యమైన డిఎన్ఏని అంటే మూల చైతన్య బీజ జ్ఞానాన్ని నిలిపి తాను వీటి ద్వారా విస్తరిస్తూ పరిణామం చెందుతుంది. మూల చైతన్యం తనని తాను 3 ప్రపంచాలుగా విస్తరించింది. ఈ 3 ప్రపంచాలు 7 పరిధులుగా అంటే 7 తలాలుగా విభజించుకుంది. విశ్వంలోని 3 ప్రపంచాలు: ఫిజికల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచం, ఆస్ట్రల్ వరల్డ్ అంటే సూక్ష్మలోకం, కారణలోకం, మహాకారణలోకం. తర్వాత మూడవది ఏంజలిక్ వరల్డ్, దేవతా రాజ్యాలు, ఫెయిరీస్ లోకాలు. ఫిజికల్ వరల్డ్ భౌతిక ప్రపంచం గురించి తెలుసుకుందాం. ఈ భౌతిక ప్రపంచాన్ని తిరిగి 4 మహారాజ్యాలుగా విభజించారు. ఒకటి మినరల్ కింగ్డమ్, ఖనిజ సామ్రాజ్యం. ప్లాంట్ కింగ్డమ్ అంటే వృక్ష సామ్రాజ్యం. యానిమల్ కింగ్డమ్, జంతు సామ్రాజ్యం. హ్యూమన్ కింగ్డమ్, మానవ సామ్రాజ్యం. ఆస్ట్రల్ వరల్డ్స్ ఇవి 3 భాగాలుగా విభజించడం జరిగింది కదా. 3 సూక్ష్మ లోకాలు. ఇక్కడ సూక్ష్మ శరీరధారులు, సూక్ష్మ జీవులు ఉన్నాయి. మన సూక్ష్మ శరీరాలలో మొదటిని దీన్నే టచ్ చేస్తాం. ఈ సూక్ష్మ తలాలు లోకాలు 2 రకాలు. లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్, దిగువ జ్యోతి ప్రపంచాలు అంటారు వీటిని. ఇక్కడ లోయర్ ఆస్ట్రల్ జీవులు, వీరిలో లోయర్ ఆస్ట్రల్ ఎంటిటీస్ అంటారు. ఇవి ఇతర జీవులపైన ఆధారపడి బతుకుతాయి. మనలో ఉన్న లోయర్ చైతన్యాలు తక్కువ స్థాయి చైతన్యాలను ఆహారంగా తీసుకుంటూ బతుకుతాయి. అంటే అరిషడ్ వర్గాలన్నీ వీటిల్లో లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్లో ఉంటాయన్నమాట. హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్ అంటే హయ్యర్ ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. ఇవి ఉన్నత చైతన్యాలను తయారు చేస్తాయి. అంటే ఇవి కాంతితో ఉంటాయి. కారణలోకాలు. ఇక్కడ కారణ శరీరధారులు, కారణ శరీర జీవులు ఉంటారు. ఇవి జీవి యొక్క జన్మకారణ లోకం. ఈ కారణాలను తీసుకునే ఆత్మ తన ప్రయాణాన్ని భూమికి మళ్ళిస్తుంది. మహాకారణ లోకాలు. ఇక్కడ మహాకారణ శరీరధారులు, మహాకారణ జీవులు, మహాకారణ శరీరధారులనే మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ అంటారు. అలాగే ఇక్కడ ఉన్న జీవులను గ్రాండ్ బీయింగ్స్ అంటారు. ఇక్కడ ఉన్నవారిని మహాత్మలుగా, విశ్వాత్మలు, బ్రహ్మాత్మలు అంటారు. ఇది మహా అద్భుత ప్రపంచం. దీనిని జ్ఞానలేఖ కాంతి ప్రపంచం అంటారు. మూల చైతన్యం యొక్క మహాకారణం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నవారు అంతా ఆ మూల చైతన్యం యొక్క మహాకారణం కోసం పనిచేస్తాయి. ఏంజలిక్ వరల్డ్స్, దేవతా ప్రపంచం. ఇక్కడ దేవతలు, దేవదూతలు ఉంటారు. భగవంతునికి, జీవాత్మకు మధ్య వార్తాహరులు. మూల ఆత్మ యొక్క మహాన్ కారణాన్ని ఆత్మకు అందజేసి ఆ విధంగా పనిచేసేలా చేస్తారు. వీరినే ఏంజల్స్ అని, ఆర్కేంజల్స్ అని అంటాం. ఇంకా ఇక్కడ ప్రకృతి దేవతలు, ప్రకృతి ఆత్మలు, ప్రకృతి జీవులు. ప్రకృతి జీవులంటే చేపలు, పక్షులు, సరీసృపాలు, కీటకాలు లాంటివి అన్నమాట. ఇవి దైవం యొక్క గొప్ప ప్రపంచం. 7 ప్లేన్స్ గురించి తెలుసుకుందాం. అంటే చైతన్య ఉన్నత లోకాల గురించి తెలుసుకుందాం. మూల చైతన్యం 7 ఉన్నత లోకాలను లేదా తలాలను కలిగి ఉంది. దీనినే 7 ప్లేన్స్ అంటారు. 7 తలాలకు వాటి సంబంధించిన సొంత ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ మరియు వైబ్రేషన్ ఉంటాయి. ప్రతి ఒక్క తలం మరి ఒక తలంతో అంతర్గత అనుసంధానం కలిగి ఉంటుంది. ఒకదానితో ఒకటి కనెక్షన్ అయ్యి ఉన్న ఒక్కొక్క తలానికి స్వంత రూల్స్, న్యాయం, కండిషన్స్, కమిట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క తలంలో కొన్ని లాస్ ఉంటాయి, రూల్స్, కండిషన్స్ అన్నీ కూడా ఒక్కొక్క తలానికి వేరువేరుగా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. ఎనర్జీస్ కూడా వేరే ఉంటాయి. మన యొక్క మెంటల్, ఎమోషనల్, ఫిజికల్, స్పిరిచువల్ శరీరాలతో
ముఖ్యమైన భాగాలలో 7 తలాలకు కనెక్షన్ ఉంటుంది. ఈ 7 తలాల ప్రభావం మన ప్రధాన గ్రంథులపై పడుతుంది. ఈ గ్రంథులు ఫ్రీక్వెన్సీ ప్రకారం తమలోని శక్తిని చక్రాస్ ద్వారా అందుకుని శరీరానికి అవసరమైన స్రావాలు తయారు చేసుకుంటాయి. అయితే మనలో ఉన్న ఈ చక్రాలు, గ్రంథులు మన యొక్క వైబ్రేషన్స్ని బట్టి మార్పు చెందుతూ ఉంటాయి. ఉదాహరణకు, మనం లోయర్ ఎమోషన్స్ కలిగి ఉంటే మన శక్తిని కోల్పోతూ ఉంటాం. ఈ చైతన్య తలాల యొక్క శక్తి ద్వారా వీటిని సరిచేయవచ్చు. మొదటి చైతన్య తలం గురించి తెలుసుకుందాం. ఇది స్థూల తలం అంటారు, లేకపోతే ఫిజికల్ ప్లేన్, భూలోకం అంటారు. ఇది మొదటి తలం. ఇది అన్నమయ కోశంతో, అంటే మన మూలాధార చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ భూమిపైన మహా చైతన్యం నాన్ ఆర్గానిక్ మెటీరియల్ వరల్డ్గా ఉంటుంది. ఉదాహరణకు మినరల్స్, క్రిస్టల్స్ మరియు మట్టి, రాతి సంబంధమైనది. మినరల్స్ శరీరానికి చాలా అవసరం. మినరల్స్ శరీరానికి సరిపోయేంత లేకపోతే వ్యాధులు సంక్రమిస్తాయి. మినరల్స్ని ఖనిజాలని కూడా అంటాం. ఉదాహరణకు, శరీరానికి హిమోగ్లోబిన్ కావాలంటే ఐరన్ అంటే ఖనిజము అవసరమవుతుంది. కాల్షియం ద్వారా గట్టి ఎముకలు, దంతాలు తయారవుతాయి. అలాగే అయోడిన్ ద్వారా థైరాయిడ్ ఫంక్షన్ని సరిగ్గా ఉండేలా చేస్తుంది. మొదటి చైతన్య తలం నుండి మనకు అవసరమైన సపోర్ట్ లభిస్తుంది. ఇది అన్నమయ కోశం ద్వారా స్వీకరిస్తూ మూలాధార చక్రానికి పంపిస్తుంది. శక్తిని శరీరంలోని గ్రంథులు స్వీకరించి వాటికి సంబంధించిన అవయవాలకు అందిస్తాయి. అలాగే మానవ మనుగడకు అవసరమైన సపోర్ట్ శక్తి ద్వారా లభిస్తుంది. దీనినే సర్వైవల్ ఎనర్జీ అంటారు. మొదటి తలం నుంచి మనకు డిఎన్ఏలోకి మానవ మనుగడకు లేదా సర్వైవల్ ఎనర్జీ కోడింగ్ లభించింది. ఇక రెండవ చైతన్య తలం గురించి తెలుసుకుందాం. ఆస్ట్రల్ ప్లేన్స్. ఇది భూలోకం అయితే మొదటిది, రెండవది భువర్లోకం అంటారు, కామతలం అని కూడా అంటారు. ఇది రెండవ తలం. ఇది ప్రాణమయ కోశంతో, స్వాదిష్టాన చక్రంతో అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ చైతన్యం ఆర్గానిక్ మెటీరియల్ రూపంలో ఉంటుంది. ఉదాహరణకు, విటమిన్స్, మొక్కలు, చెట్లు, ఎలిమెంట్స్, నేచర్ స్పిరిట్స్, లివింగ్ థింగ్స్, ఫెయిరీ స్పిరిట్స్, పంచభూతాలు, బ్యాక్టీరియా మరియు వైరస్లు ఉంటాయి. శరీరానికి విటమిన్స్ లోపం ఉంటే శరీరం నీరసించిపోతుంది. మనకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, శక్తిని కోల్పోతాం. మినరల్స్ ద్వారా మన శరీరానికి ఎదుగుదల, కాంతి, ఆరోగ్యం, సహజమైన సంపూర్ణ జీవితం లభిస్తాయి. రెండవ చైతన్య తలాల నుంచి మనకు ప్రేమ శక్తి లభిస్తుంది. ఇది రెండవ దేహం అయిన ప్రాణమయ కోశం ద్వారా స్వాదిష్టాన చక్రానికి అంది దాని ద్వారా శరీర గ్రంథుల ద్వారా శరీర అవయవాలకి అందజేస్తుంది. ప్రేమశక్తి ద్వారా క్రియేషన్ ఎనర్జీ అందుతుంది. దీని ద్వారా మనకు క్రియేషన్, పునరుత్పత్తి మన డిఎన్ఏలో కోడింగ్గా అందించబడింది. ఇక మూడవ తలం మనోమయ తలం. దీన్ని సువర్లోకం అంటారు. ఇది మూడవ తలం. ఇది మనోమయ కోశంతో, మణిపూరక చక్రంతో అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ చైతన్యం మానవులుగా, జంతువులుగా జన్మలు తీసుకోవడం జరిగింది. దీనిని వాస్తవిక ప్రపంచం అంటారు. ఇక్కడ మనుష్యులు ఇతర లైఫ్ ఫామ్స్ కలిగి జీవించడం జరుగుతుంది. ఈ తలం ఎమోషన్స్, కోరికలు మరియు అభిరుచి మొదలైన లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ మూడవ చైతన్య తలం యొక్క శక్తి ద్వారా మన శరీరంలో ప్రోటీన్స్ని తయారు చేసుకుంటుంది. ప్రోటీన్స్ ద్వారా అణువులు, కార్బన్ ఆధారిత శారీరక నిర్మాణం తయారవుతాయి. ప్రోటీన్ అనేది శరీరానికి అందకపోతే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లోపించడం జరుగుతుంది, లేదా పోషక లోపం జరుగుతుంది. ఈ మూడవ చైతన్య తలం నుండి మన డిఎన్ఏలోకి భౌతిక వాస్తవాలను సృష్టించడం, పోషణ అనే కోడింగ్ లభిస్తుంది. ఇక్కడ డిఎన్ఏలో ఉన్న కోడింగ్ సంకల్ప శక్తి. ఇక్కడ స్లోగన్ ఏమిటంటే, కోరుకో, ఇష్టపడు, అవసరాన్ని తీర్చుకో అంటుంది. అంటే ఏదైనా ఒక కోరికను కోరినప్పుడు దాన్ని బాగా ఇష్టపడి దాని అవసరాన్ని మనం తీర్చుకునేలాగా మనం ప్రణాళిక ఉండాలి అని చెప్తుందన్నమాట. ఇక నాలుగవ చైతన్య తలం బుద్ధి తలం.
దీనిని మహర్లోకం అంటారు. ఇది 4వ తలం. మన విజ్ఞానమయ కోశంతోనూ అనాహత చక్రంతోనూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది స్పిరిట్ వరల్డ్. ఇక్కడికి చనిపోయిన ఆత్మలు వెళతాయి. 4వ తలం నుండి మనకు DNA ద్వారా వినికిడి, రుచి, స్పర్శ అనుభూతులు, జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం పొందుతూ ఉన్నాం. ఫీలింగ్స్ అనేవి ఇక్కడి నుంచి ఉంటాయన్నమాట. ఈ తలం నుండి శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. వీటికి వల్ల శరీరానికి శక్తి వస్తుంది. అణువులలోకి ఆత్మశక్తి ఫీలింగ్స్ ద్వారా DNAలో కోడింగ్ రూపంలో పొందుపరచడం జరుగుతుంది. మన DNAలో ఉన్న కోడింగ్ కరుణతో కూడిన ప్రేమ. ఇక 5వ తలం 5th ప్లేన్ జనాలోకం అంటారు. స్పిరిచువల్ ప్లేన్ అంటారు దీన్ని. ఇది ఆనందమయ కోశంతోనూ విశుద్ధ చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. 5వ తలం ఉన్న ఆత్మలైన అసెండెడ్ మాస్టర్స్, ఎన్లైటెడ్ బీయింగ్స్, ఏంజల్స్, మన యొక్క స్పిరిట్ గైడ్స్, మన యొక్క స్పిరిచువల్ ఫాదర్ మదర్ ఇక్కడే ఉంటారు. ఉదాహరణకు లార్డ్ శివ, బుద్ధ, గణేష, జీసస్, మహమ్మద్, కృష్ణ, రామ మొదలైన వారు ఉండే తలం ఇది. 5వ తలం నుండి మనం లిపిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, న్యాచురల్ ఆయిల్, సీడ్స్, నట్స్ వంటివి లభిస్తాయి. దీని ద్వారా మన భౌతిక దేహం కొవ్వు పదార్థాలను తయారు చేసుకుంటుంది. వీటి లోపం వల్ల శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. 5వ చైతన్య తలం నుండి వచ్చే ఆహారం ద్వారా మనం DNAలో ఉన్న స్పిరిచువల్ బ్యాలెన్స్ అనే కోడింగ్ డెవలప్ చేయబడుతుంది. ఇక 6వ తల చైతన్య తలంకి వచ్చేద్దాం. దీన్ని అణుపాదక తలం అని కూడా అంటారు. తపోలోకం. ఇది 6వ తలం. ఇది విశ్వమయ కోశంతో ఆజ్ఞాచక్రంతోనూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ విశ్వానికి కావలసిన నీతి నియమాలు అన్నీ ఇక్కడ నుండే ఉద్భవిస్తాయి. కార్యకారణ సిద్ధాంతం, సమయ సిద్ధాంతం, అయస్కాంత సిద్ధాంతం, ఆకర్షణ సిద్ధాంతం, గురుత్వాకర్షణ సిద్ధాంతం, కాంతి సిద్ధాంతం ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు ఇక్కడ ఉండే యూనివర్స్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 6వ చైతన్య తలం నుండి మనకు న్యూక్లియిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ న్యూక్లియిక్ యాసిడ్ లేకపోతే DNA స్ట్రక్చర్ లేదు. ఈ DNA అనేది లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో భౌతికత, ఆధ్యాత్మికత అనే 2 ప్రపంచాలు లేనే లేవు. ఉన్నతంగా ఒకే ప్రపంచం అంటే 6వ తలం మనకు స్పిరిచువల్ స్ట్రక్చర్ ఇచ్చింది. దీని ద్వారా మనకి భౌతికత, ఆధ్యాత్మికత అంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ అని అర్థం. 7వ చైతన్య తలానికి వస్తే ఇది ఆదితలం అంటారు. సత్యలోకం అని కూడా అంటారు. ఇది నిర్వాణమయ కోశంతో మరి 7వ చక్రమైన సహస్రార చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. దీనినే మనం క్రియేటర్ ఆఫ్ ద ఆల్ దట్ ఈజ్ లేదా సృష్టికర్త అంటాం. ఇక్కడ తెల్లని కాంతి, స్వచ్ఛమైన శక్తి ఉంటాయి. 7వ తలం మూలం యొక్క పరిపూర్ణమైన ప్రేమ, విజ్ఞానం, క్రియేటివ్ ఎనర్జీ ఇస్తుంది. దీనినే 100% వాస్తవికతకు సృష్టించే లోకం అంటారు. మేనిఫెస్టేషన్ జోన్ అని అంటారు. 7వ తలం నుండి శరీరానికి ATP అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ లభిస్తుంది. ATP అంటే విశ్వశక్తి. ఇది జీవులందరిలోనూ ఉంటుంది. ఉదాహరణకు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటారు. వేదాలలో సర్వభూతాలలో సంచరిస్తున్న శక్తి ఏదైతే ఉందో అదే మన శరీరంలో అణు పరమాణు స్థితిలో న్యూక్లియస్లో ఉన్న ATP అనే శక్తి. ఈ శక్తి DNAల ద్వారా జీవశక్తి రూపంలో అంటే కుండలిని రూపంలో మనకు అనంత చైతన్యాన్ని అందిస్తుంది. దీనినే ఆదిశక్తి అని కూడా అంటారు. ఈ 7 ఉన్నత తలాలు 3 ప్రపంచాల నుండి సకల విశ్వం మన యొక్క జ్ఞానాన్ని భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక, బుద్ధి ఆనంద విశ్వమయ నిర్వాణమయ కోశాలలోకి అందుకుంటూ ఉంటుంది. ఈ సమస్త తలాల యొక్క జ్ఞానం బైనరీ కోడ్స్ రూపంలో
అగ్ని అక్షరాలుగా మన డిఎన్ఏలో పొందుపరచడం జరిగింది. అది డిఎన్ఏ నుండి మనకి ఎప్పటికప్పుడు డిఎన్ఏ సంక్రియ ద్వారా అందజేయబడుతుంది. ఈ లోకాల జ్ఞానాన్ని బట్టి చూస్తే మానవ మనుగడకు డిఎన్ఏ అభివృద్ధి చెందడం ఎంత అవసరమో అర్థమవుతుంది. ఇంత అవసరమైన డిఎన్ఏ అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా శాకాహారం ఉత్తమోత్తమమని మన ఉన్నత చైతన్యాలు చెప్తున్నాయి. ఎందుకంటే మన ఉన్నత తలాల నుండి మన శరీర అవయవాలు, అందులో జీవశక్తులు కావలసినవి అన్నీ ప్రకృతి నుండి తయారవుతున్నవే. వాటిని తీసుకోవడం వల్లనే మనం తిరిగి చైతన్యవంతులుగా అవుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీకు ఎంతవరకు అర్థమైందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.